హాయ్ అండి. ఐమ్ డాక్టర్ మాన్సారిపు అనస్థీషియాలజిస్ట్. సో ప్రతి సర్జరీ ముందు మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్, తిన్నారా? భోంచేశారా? ఏం తిన్నారు? ఎప్పుడు తిన్నారు? టీ తాగారా? కాఫీ తాగారా? ఇలా ఇవి తిన్నారా లేదా అని మీ అమ్మ తర్వాత అది పట్టించుకునేది ఒక్క అనస్థెటిస్ట్ మాత్రమే. ఎందుకు అంటే మీరు ఏం తిన్నారు, ఎప్పుడు తిన్నారనే దాన్ని బట్టి మేము సర్జరీ ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడు ఇవ్వాలి అని. ఓకే, నార్మల్గా లైట్ మీల్స్ ఇంట్లో తింటాం కదా, అది తింటే 6 అవర్స్ వరకు ఫాస్టింగ్ ఉంటే చాలు. ఒకవేళ లేదు బిర్యానీ తిన్నాము, ఫ్యాట్ ఫుల్ ప్రోటీన్ ఫుడ్ తింటే 8 అవర్స్ చెప్తాం. ఒకవేళ పాలు తాగే పిల్లలు, మదర్స్ మిల్క్ తాగే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సర్జరీ అనుకోండి 4 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే చాలు. సర్జరీకి 2 అవర్స్ వరకు మీరు వాటర్ తాగొచ్చు అండ్ క్లియర్ లిక్విడ్స్ అంటే క్లియర్ జ్యూస్ అనమాట, లేకపోతే బ్లాక్ టీ అలా తాగొచ్చు. కానీ మాకేంటి నైట్ తర్వాత ఏం తినొద్దు తాగొద్దు అని చెప్పారు. మాకు రేపు సర్జరీ ఉంది, రేపు మార్నింగ్ సర్జరీ ఉంది, సో ఏం తినొద్దు తాగొద్దు నైట్ నుంచి అని చెప్పారు. అంటే ఎందుకు అలా చెప్తాము అంటే ఇప్పుడు ఇవి గైడ్ లైన్స్. కానీ ఇప్పుడు మేము చెప్పాను, ఇప్పుడు టీ 2 అవర్స్ వరకు బ్లాక్ టీ జ్యూస్, క్లియర్ జ్యూస్ ఇలా తాగొచ్చు అని. కానీ వాళ్ళు ఏం చేస్తారు, టీ తాగమన్నారు కదా అని వెళ్ళి మిల్క్ టీ తాగుతారు. చాయ్ బిస్కెట్లు తిన్నామమ్మా, అది ఒకటే 2 బ్రెడ్ వక్కలు పాలు తాగింది అంతే, నువ్వే కదా తాగొచ్చాను, లిక్విడ్స్ తాగొచ్చు అన్నారు కదా అట్లా అంటారు. ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అని అట్లా చెప్తారంట, అలా చెప్తారనమాట. సో డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ అట్లా పాలు అది ఉంటే అవి సాలిడ్స్ కిందే లెక్క. సో 6 అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి. జ్యూస్ అంటే నార్మల్ క్లియర్ జ్యూస్, ఇప్పుడు పల్పీ ఆరెంజ్ ఉంది అది కూడా తాగొద్దు, ఎందుకంటే అందులో పల్ప్ ఉంటుంది కదా. సో పల్ప్ తీసేసి క్లియర్ జ్యూస్ అంటే కోకోనట్ వాటర్ కానీ లేకపోతే అలాంటి క్లియర్ జ్యూసెస్ తాగొచ్చు అనమాట.